This video and continuation of last class. Sixth problem, 7 marks important amma. Prove that the area of the triangle formed by the tangent set x1 comma y1 x2 comma y2 and x3 comma y3 to the parabola y square equal 4ax a greater than 0 is 1 by 16a into mod of y1 minus y2 into y2 minus y3 into y3 minus y1 square units. అంటే పరావలయం y స్క్వేర్ ఈక్వల్ 4ax a గ్రేటర్ దాన్ 0 పై x1 y1 x2 y2 x3 y3 బిందువుల వద్ద గీసిన స్పర్శరేఖలతో ఏర్పడే త్రిభుజ వైశాల్యం ఇదని చూపమంటున్నమ్మా. చూడండమ్మా, ఇది ఒక పారాబోలా. ఈ పారాబోలాకి నేను స్పర్శరేఖలు గీసాను మూడు వైపులా గీసినప్పుడు మూడు చోట్ల ఖండించింది కదా. ఈ బిందువు PQR అంటే x1 y1 x2 y3 x3 y3 PQR అంటే మనం తీసుకున్నాం. ఏబీసీలో వచ్చేసి మనం తీసుకున్నాం. ఇప్పుడు గివెన్ పారాబోలా అంటే y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. లెట్ ఏ అంటే x1 y1 ఏంటిది at1 స్క్వేర్ కామా 2at1, బి అంటే at2 స్క్వేర్ కామా 2at2, సి అంటే at3 స్క్వేర్ కామా 2a3. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ ఏటి ఏ కామా బి కామా సి. టాంజెంట్స్కి ఫార్ములా ఏందమ్మా మామూలుగా అయితే yt ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏటీ కదా, లేదా ఇలా అయినా రాసుకోవచ్చు x మైనస్ yt ప్లస్ ఏటీ స్క్వేర్ కదా. సో a1 అంటే t1 కాబట్టి yt1 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ at1 స్క్వేర్ లేదా x మైనస్ yt1 ప్లస్ at1 స్క్వేర్ ఈక్వల్ 0. ఈక్వేషన్ 1. బి వద్ద అయితే yt2 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ at2 స్క్వేర్ దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ మైనస్ yt2 ప్లస్ at2 స్క్వేర్ ఈక్వల్ 0. ఈక్వేషన్ 2. yt3 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ at3 స్క్వేర్ ఈక్వల్ టు దట్ ఈస్ ఈక్వల్ టు ఏం రాస్తున్నాం ఎక్స్ మైనస్ yt3 ప్లస్ at3 స్క్వేర్ ఈక్వల్ 0. ఈక్వేషన్ 3. సాల్వ్ ఈక్వేషన్ 1 and 2. ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. అంటే క్రిస్ క్రాస్ మెథడ్ అమ్మా. xy1 ఫస్ట్ ఏం తీసుకుంటాం y1 యొక్క గుణకం ఏంటిది మైనస్ t1, తర్వాత at1 స్క్వేర్, తర్వాత x గుణకం అయింది 1, తర్వాత మళ్ళీ y గుణకం మైనస్ t1, తర్వాత సెకండ్ ఈక్వేషన్ మైనస్ t2 at2 స్క్వేర్ 1 మైనస్ t2 అంటే x బై ఏమొస్తుందమ్మా మైనస్ t1 ఇంటూ at2 స్క్వేర్ అంటే మైనస్ a t1 t2 స్క్వేర్ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ at1 స్క్వేర్ t2 ఈక్వల్ టు y బై ఏమైంది at1 స్క్వేర్ మైనస్ at2 స్క్వేర్ దట్ ఈస్ కాల్డ్ 1 బై మైనస్ t2 ప్లస్ t1 అయింది. అంటే ఎక్స్ బై ఇక్కడ at1 t2 కామన్ తీస్తే t1 మైనస్ t2 వచ్చింది మనకి. y బై ఇక్కడ ఏ కామన్ తీస్తే ఏమొస్తుందమ్మా t1 స్క్వేర్ మైనస్ t2 స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కాబట్టి a ప్లస్ b అంటే t1 ప్లస్ t2 ఇంటూ t1 మైనస్ t2. చూడండి ఇక్కడ ఏ కామన్ తీస్తే ఏమొస్తుంది t1 స్క్వేర్ మైనస్ t2 స్క్వేర్ కదా, ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కాబట్టి a ప్లస్ b ఇంటూ a మైనస్ b స్క్వేర్ రాసా ఈక్వల్ టు 1 బై t1 మైనస్ t2. చూడండి ఎక్స్ బై a t1 t2 ఇంటూ t1 మైనస్ t2 ఈక్వల్ టు 1 బై t1 మైనస్ t2 అండ్ y ఈక్వల్ టు a t1 ప్లస్ t2 ఇంటూ a t1 మైనస్ t2 ఈక్వల్ టు 1 బై t1 మైనస్ t2. ఇటు t1 క్యాన్సిల్ అయితే ఎక్స్ వాల్యూ ఏమైందమ్మా a t1 t2. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయితే y వాల్యూ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a t1 ప్లస్ t2 అవుతుంది. చూడండి ఎక్స్ వాల్యూ ఏం క్యాన్సిల్ అయితే మనకి ఏమొచ్చింది a t1 t2, y వాల్యూ a ఇంటూ t1 ప్లస్ t2. దేర్ఫోర్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ ఈక్వేషన్ 1 and 2 ఏమైందమ్మా p a t1 t2 ఇన్ a t1 ప్లస్ t2. అలాగే సిమిలర్లీ వీ కెన్ ఫైండ్ ఈక్వేషన్ 2 and 3 అండ్ 3 and 4 రెస్పెక్టివ్లీ. ఇది p అనుకుంటే q ఏమవుతుంది 2 3కి ఏమవుతుందమ్మా a t2 t3 కామా a t2 ప్లస్ t3. r ఏమవుతుంది a t3 t1 కామా a t3 ప్లస్ t1. Therefore, area of triangle PQR formed of mod x1 x2 x3 x1 y1 y2 y3 y1 అంటే ఇది x1 y1 x2 y2 ఇది x3 y3 అనుకుంటే x1 అంటే a t1 t2 a t2 t3 a t3 t1 a t1 t2 a ఇంటూ t1 ప్లస్ t2 a ఇంటూ t2 ప్లస్ t3 a ఇంటూ t3 ప్లస్ t1 a ఇంటూ t1 ప్లస్ t2 చేసుకుంటే హాఫ్ మాడ్. ఫస్ట్ ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఈ రెండు చేసి మైనస్ ఇది ప్లస్ ఇది రెండు చేసి మైనస్ ఇది ప్లస్ ఈ రెండు చేసి ఇది అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అమ్మ. క్రిస్ క్రాస్ మెథడ్లో ఎలా అయితే చేసామో అలాగే హాఫ్ a t1 t2
ఇంటూ ఏ t2 t3 అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ t1 t2 ఇంటూ t2 ప్లస్ t3 మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ t2 t3 ఇంటూ t1 ప్లస్ t2 ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ t2 t3 ఇంటూ t3 ప్లస్ t1 మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ t3 t1 ఇంటూ t2 ప్లస్ t3 ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ t3 t1 ఇంటూ t1 ప్లస్ t2 మైనస్ ఏ స్క్వేర్ t1 t2 ఇంటూ t3 ప్లస్ t1. సో హాఫ్ మాడ్ అన్నిట్లో ఏ స్క్వేర్ కామన్ ఉంది కాబట్టి బయటికి తీస్తే మల్టిప్లై చేయండి. t1 t2 t2 అంటే t1 t2 స్క్వేర్ t1 t2 ప్లస్ t3 మైనస్ t1 t2 t3 మైనస్ t2 స్క్వేర్ t3 తర్వాత ప్లస్ t2 t3 స్క్వేర్ తర్వాత ప్లస్ t1 t2 t3 ఇక్కడ మైనస్ t1 t2 t3 తర్వాత ప్లస్ t1 t3 స్క్వేర్ మైనస్ నెక్స్ట్ ప్లస్ t1 స్క్వేర్ t3 ప్లస్ t1 t2 t3 ఇక్కడ మైనస్ t1 t2 t3 మైనస్ t1 స్క్వేర్ t2 మాడ్ క్యాన్సిల్ అయినాయి. t1 t2 t3లు క్యాన్సిల్ అయితే ఇంకేమైనా t1 t2 స్క్వేర్ మైనస్ t2 t3 ప్లస్ t2 t3 స్క్వేర్ మైనస్ t1 t3 స్క్వేర్ ప్లస్ t1 స్క్వేర్ t3 మైనస్ t1 స్క్వేర్ మైనస్ t2 హాఫ్ మాడ్ ఆఫ్ ఏ స్క్వేర్ మాడ్ ఆఫ్ మొత్తాన్ని t1 మైనస్ t2 ఇంటూ t2 మైనస్ t3 ఇంటూ t3 మైనస్ t1గా రాసుకున్నాం. మల్టిప్లై చేయడమ్మా సేమ్ ఇదే వస్తుంది. నెక్స్ట్ ఈ రెండిట్లో t1 t2 కామన్ చేయొచ్చు, ఈ రెండిట్లో t2 t3, ఈ రెండిట్లో t1 t3. ఓకే, తర్వాత ఏ స్క్వేర్ బై 2 ఇంటూ నేను 1/8 ఏ క్యూబ్ని మల్టిప్లై చేస్తున్నానమ్మా. చూడండి 2a 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 అంటే 2a అంటే అర్థం ఏంటి? 2 2s 4 4 2s 8 ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్ అంటే క్యాన్సిల్ అయినట్టుగా 2a ఇంటూ t1 మైనస్ t2 ఇంటూ 2a ఇంటూ t2 మైనస్ t3 ఇంటూ 2a ఇంటూ t3 మైనస్ t1. దీని వాల్యూ 2a లోపల మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ బై 6 8 2s 16 ఏ క్యూబ్ స్క్వేర్కి క్యూబ్కి క్యాన్సిల్ అయితే 1/16 ఏ. చూడండి 2 లోపల మల్టిప్లై చేస్తే 2a t1 మైనస్ 2a t2 ఇంటూ 2a t2 మైనస్ 2a t3 ఇంటూ 2a t3 మైనస్ 2a t1. ఓకే, అంటే y1 మైనస్ y2 ఇంటూ y2 మైనస్ y3 ఇంటూ y3 మైనస్ y1 స్క్వేర్ యూనిట్స్. ఇదే కదా మనం చూపించండి. నెక్స్ట్ ప్రూవ్, ఇది 7 మార్క్స్కి ఇంపార్టెంట్ అమ్మా. ప్రూవ్ దట్ ద టూ పారాబోలాస్ y స్క్వేర్ ఈక్వల్ 4x అండ్ x స్క్వేర్ ఈక్వల్ 4by ఇంటర్సెక్ట్ అదర్ దాన్ ద ఆరిజిన్ బ్రాకెట్లు ఇది ఎట్ an యాంగిల్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 3a పవర్ 1/3 b పవర్ 1/3 బై 2 ఇంటూ a పవర్ 2/3 ప్లస్ b పవర్ 2/3. తెలుగులో అయితే y స్క్వేర్ ఈక్వల్ 4ax x స్క్వేర్ ఈక్వల్ 4b అనే పరావలయాలు బ్రాకెట్లో మూల బిందువు వద్ద కాకుండా వ్యతిచ్ఛేదక కోణం tan ఇన్వర్స్ ఆఫ్ 3 పవర్ a పవర్ 1/3 b పవర్ 1/3 బై 2 ఇంటూ a పవర్ 2/3 ప్లస్ b పవర్ 2/3 అని చూపండి. చూడండమ్మా, గివెన్ పారాబోలాస్ ఏంది? y స్క్వేర్ ఈక్వల్ 4ax x స్క్వేర్ ఈక్వల్ 4by. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఇరువైపులా వర్గం చేస్తే y స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ 4ax హోల్ స్క్వేర్ అంటే y పవర్ 4 ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16 a స్క్వేర్ x స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు కాబట్టి y పవర్ 4 ఈక్వల్ టు 16 a స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్లో 4by సబ్స్టిట్యూట్ చేస్తే y పవర్ 4 ఇది వస్తే 16 ఇంటూ 4 అంటే 64 a స్క్వేర్ by ఈక్వల్ 0. y కామన్ తీస్తే y క్యూబ్ మైనస్ 64 a స్క్వేర్ b ఈక్వల్ 0 అంటే y క్యూబ్ ఈక్వల్ టు 64 a స్క్వేర్ b. క్యూబ్ ఉన్నది ఇటు వస్తే పవర్లో 1/3 అయింది అంటే 64ని 4 క్యూబ్ a స్క్వేర్ ఇంటూ b హోల్ పవర్ 1/3. మూడింటికి 1/3 వస్తుంది కాబట్టి 3 3 క్యాన్సిల్ అయితే 4 a పవర్ 2/3 b పవర్ 1/3. నెక్స్ట్ ఫ్రమ్ 2 నుంచి y స్క్వేర్ ఈక్వల్ టు 4b y అంటే ఏందమ్మా ఇది వచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం అంటే 4a 2 పవర్ a పవర్ 2/3 b పవర్ 1/3 x స్క్వేర్ 4 పవర్ 16 a పవర్ 2/3 తర్వాత b ఇంటూ b పవర్ 1/3 అంటే b పవర్ 1 ప్లస్ b పవర్ 1/3 కదా. బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్స్ ఆర్ యాడెడ్ అంటే 1 ప్లస్ 1/3 అంటే ఏమైందమ్మా 4/3 అంటే b పవర్ 4/3 అయింది అంటే x స్క్వేర్ ఇది తీసేస్తే ఏమవుతుందమ్మా దీన్ని స్క్వేర్గా రాస్తే 4 తర్వాత 2 క్యాన్సిల్ అయితే a పవర్ 1/3 b పవర్ 2/3 అనేది వస్తుంది.
దేర్ఫోర్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ పిఎక్స్ కామా వై అంటే ఎక్స్ ఎంత వచ్చిందమ్మా 4 a పవర్ 1/3 b పవర్ 2/3 కామా 4 a పవర్ 2/3 కామా b పవర్ 1/3 y స్క్వేర్ ఈక్వల్ టు 4ax డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే అప్పుడు ఏమవుతుందమ్మా వై స్క్వేర్ అనేది 2y ఇంటూ dy/dx ఈక్వల్ టు ఎక్స్తో కాబట్టి 4a అంటే 2 1 2 2 అంటే dy/dx ఈక్వల్ టు 2a/y స్లోప్ m1 ఈక్వల్ టు dy/dx ఆఫ్ p ఈక్వల్ టు 2a/y అంటే ఏమొచ్చిందమ్మా మనకి 4 ఇంటూ a పవర్ 2/3 b పవర్ 1/3 2 1 2 2 అంటే 1/2 ఇంటూ చూడండి ఇక్కడేమో 1 ఉంది ఇక్కడేమో 2/3 ఉంది పైకి వెళ్తే ఏమవుతుందమ్మా a పవర్ ఇంటూ a పవర్ -2/3 అప్పుడు ఈ భూముల సమానం కాబట్టి ఘాతాలు కొడితే 1 3 1 -2/3 అంటే ఎల్సిఎం 3 3 - 2 అంటే 1/3 ఏ పవర్ ఏమైతే 1/3 b పవర్ 1/3 కాబట్టి హాఫ్ ఇంటూ a/b హోల్ పవర్ 1/3గా రాశాను. అలాగే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 4by డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దట్ ఈస్ 2x ఈక్వల్ టు 4b dy/dx అంటే 2 1 2 2 అంటే dy/dx ఈక్వల్ టు ఏంటమ్మా x/2b స్లోప్ ఏమవుతుందమ్మా ఎక్స్ అంటే 4 a పవర్ 1/3 కామా b పవర్ 2/3/2b 2 1 2 2 అంటే 2 ఇంటూ a/b హోల్ పవర్ 1/3 let theta is the angle between two tangents drawn at p that is tan theta equal to m1 minus m2 by 1 plus m1 m2 m1 అంటే ఏమొచ్చిందమ్మా ఇది m2 అంటే ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. సో tan theta equal to m1 అంటే హాఫ్ a/b హోల్ పవర్ 1/3 minus 2 ఇంటూ a/b హోల్ పవర్ 1/3 by 1 ప్లస్ m1 అంటే హాఫ్ a/b హోల్ పవర్ 1/3 ఇంటూ 2 ఇంటూ a/b హోల్ పవర్ 1/3 2 2 క్యాన్సిల్. చూడండి ఇక్కడ a/b హోల్ పవర్ 1/3 కామన్ చేస్తే హాఫ్ -2 బై ఇక్కడ 1 ప్లస్ 2 2 క్యాన్సిల్ అయిన 1 ప్లస్ a/b హోల్ పవర్ 1/3 ఇంటూ a/b హోల్ పవర్ 1/3 1 హాఫ్ -2 అంటే -3/2 ఈ రెండు సేమ్ కాబట్టి యాడ్ చేస్తే 2/3 అయింది. ఇక్కడ ఏమొచ్చింది -3/2 a/b హోల్ పవర్ 1/3 బై ఇక్కడ b పవర్ 2/3 అనేది ఎల్సిఎం కాబట్టి b పవర్ 2/3 ప్లస్ a పవర్ 2/3 బై b పవర్ 2/3 ఇది మళ్ళీ పైకి వెళ్తుంది అంటే మార్ తీసేస్తే మైనస్ పోతుంది కాబట్టి 3 ఇంటూ a పవర్ 1/3 ఇది అనేది పైకి వెళ్తుంది కాబట్టి b 2/3 మళ్ళీ b పవర్ 1/3 అనేది కిందకు వస్తుంది కదా. సో 2 ఇంటూ b పవర్ 1/3 ఇక్కడ ఉన్న 2 చూడండి 3 ప్లస్ 3 ఇంటూ a పవర్ 1/3 బై 2 పవర్ b బై 1/3 బై ఏమంది b 2/3 ప్లస్ a పవర్ 2/3 బై b 2/3 అంటే ఈ రెండు మల్టిప్లై అయితే ఈ రెండు మల్టిప్లై అవుతాయి కదా. ఓకే సో 3 a పవర్ 1/3 ఒక bకి ఒక b క్యాన్సిల్ అయితే b పవర్ 1/3 బై 2 ఇంటూ a పవర్ 2/3 ప్లస్ b పవర్ 2/3 మనకి కావాల్సిన టీటా కాబట్టి దేర్ఫోర్ tan ఇన్వర్స్ ఆఫ్ 3 a పవర్ 1/3 ఇంటూ b పవర్ 1/3 బై 2 ఇంటూ a పవర్ 2/3 ప్లస్ b పవర్ 2/3 ఇదే మనకి కావాల్సింది. ఈ ప్రాబ్లంలో మనకి జస్ట్ మనం కనుక్కోవాల్సిందేనమ్మా xy వాల్యూస్ కనుక్కోవాలి. xy వాల్యూస్ కనుక్కున్నాక ఇచ్చిన ఈ పరావలయాలను డిఫరెన్షియేషన్స్ చేస్తే మనకి tan theta ఫార్ములా తెలియాలి. ఓకే ఈ ఫార్ములా తెలిస్తే చేయగలుగుతాం. నెక్స్ట్ అమ్మా ఈ ప్రాబ్లం అంత ఇంపార్టెంట్ లేదు నోట్స్ రాసేసుకొని ప్రూవ్ దట్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ఎనీ 3 టాంజెంట్స్ టు ఏ పారాబోలా లైస్ ఆన్ ద డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద పారాబోలా. ఓకే మీరు నోట్స్ రాసేసుకోండి. ఇది ఇందాకటి వీడియోలో చూపిద్దామని మర్చిపోయాను. ఓకే నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3b అమ్మ. ఈ ఎక్సర్సైజ్తో మనకి కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఫస్ట్ వీట్లో ఫస్ట్ వన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అండ్ నార్మల్ టు ద పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు 6x ఎట్ ద పాజిటివ్ ఎండ్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్. అంటే y స్క్వేర్ ఈక్వల్ టు 6x పరావలయానికి ధనాత్మక నాభి లంబాగ్రం వద్ద స్పర్శరేఖ అభిలంబ రేఖల సమీకరణాలు కనుగొనండి. చూడండమ్మా ఇది ఒక పరావలయం అనుకున్నాను దానికి ఇది స్పర్శరేఖ. అభిలంబ రేఖ అంటే ఎలా ఉంటుంది లంబంగా ఇది నాభి లంబాగ్రం కాబట్టి a, 2a
ధనాత్మక ఉన్నాడు కాబట్టి a, 2a. చూడండి గివెన్ పారాబోలా y² = 6x. ఈక్వేషన్ 1 పాజిటివ్ ఎండ్ ఆఫ్ లాటస్ రెక్టమ్ a, 2a. ఈక్వేషన్ 2 లాటస్ రెక్టమ్ అంటే పాజిటివ్ ఎండ్ అన్నాడు కాబట్టి a, 2a. మనకి y² = 4axకి 2 ఉంటాయమ్మ. నాభిలంబాగ్రాలు a, 2a ఒకటి, a, -2a ఒకటి. ఓకే, అదే x² రూపంలో ఉంటే ఏముంటాయి 4a అంటే 2a, a -2a, a అవుతాయి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకే, ఫ్రమ్ 1 4a అంటే 6, a అంటే 6/4 అంటే 3/2. ఫ్రమ్ 2 నుంచి 2 ఏందమ్మా, a అంటే 3/2, 2 × 3/2, 2 క్యాన్సిల్ అయితే 3/2, 3. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ s1 = 0. s1 అంటే ఏందమ్మా y1 = 2a × x + x1. y1 అంటే 3, x1 అంటే 3/2. సబ్స్టిట్యూట్ చేస్తే y × 3 = 2 × a అంటే 3/2 × x + 3/2. 2 క్యాన్సిల్, 3y = 3 × LCM ఎంతమ్మా 2, 2x + 3. ఈ 2 అనేది దీంతో మల్టిప్లై అవుతుంది కాబట్టి 6y = 3 2 = 6, x + 3 3 = 9. అంటే 6x - 6y + 9 = 0. 3 కామన్ తీస్తే 2x - 2y + 3 = 0. స్లోప్ ఆఫ్ టాంజెంట్ -a/b. ఇది చూడటానికి ఏ రూపంలో ఉందమ్మా, ax + by + c రూపంలో ఉంది కదా. దీనికి స్లోప్ ఏందమ్మా m. ఏం రాస్తాం -a/b అంటే -2/b అంటే -2, సారీ -b/a, -b/a కాబట్టి -2/-2 అంటే 1. అంటే స్లోప్ ఆఫ్ నార్మల్ ఏమైతే -1/b/a ఇదే అవుతుంది రివర్స్. -1/1 అంటే -1. నా ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఏమవుతుందమ్మా y - y1 = m × x - x1. y - 3 = -1 × x - 3/2. అంటే LCM 2 కాబట్టి 2y, 2 3 = 6 = -x. ఇక్కడ మళ్ళీ 2తో మల్టిప్లై అవుతుంది. చూడండి y - 3 = LCM ఎంత 2, -2x + 6 అవుతుంది. అంతే కదా. మైనస్ ఇక్కడ LCM 2 కాబట్టి 2x అంటే -2x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3, 2x + 3 అవుతుంది. కాబట్టి ఈ 2 దీంతో మల్టిప్లై అవుతుంది కాబట్టి 2y - 6 = -2x + 3. అంటే ఇది ఇటు వస్తే 2x + 2y, ఈ 3 ఇటు వస్తే -3 కాబట్టి -9 = 0. నెక్స్ట్ 2 మార్క్స్కి ఇంపార్టెంట్. Find the equation of the tangent and normal to the parabola x² - 4x - 8y + 12 = 0 at 4, 3/2. ఇందాకేమో మనకి ఇవ్వలేదమ్మా, ఇవ్వకుండా మనమే కనుక్కున్నాం బిందువు, కానీ ఇక్కడ బిందువు ఇచ్చాడు. సో చూద్దాం. గివెన్ పారాబోలా అయిందమ్మా s = x² - 4x - 8y + 12 = 0 and 4, 3/2. ఇది x1 y1. టాంజెంట్ ఈక్వేషన్ ఏందమ్మా s1 = 0 at p x1 y1 అంటే x1 -2 × x + x1 -4 × y + y1 + 12 = 0. 4 x1 అంటే ఏందమ్మా 4 × x - 2 × x + 4 -4 × y + y1 అంటే 3/2 + 12 = 0. చూడండి 4 లోపల మల్టిప్లై చేస్తే ఏమవుతుందమ్మా 4y, తర్వాత -4 × 3/2 అంటే 2 6 అవుతుంది. చూడండి అలాగే 4x - 2x - 8 - 4y - 6 + 12 = 0. అంటే 2x - 4y -8 - 6 అంటే -14 + 12 అంటే -2 = 0. 2 కామన్ తీస్తే x - 2y - 1 = 0. స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఏమైందమ్మా -a/b అంటే -1/-2 అంటే 1/2. -a/b అంటే -1/-2 = 1/2. స్లోప్ ఆఫ్ నార్మల్ ఏందమ్మా -1/a/b అంటే -1/1/2 అంటే -2. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఏంటమ్మా ఫార్ములా y - y1 = m × x - x1. y1 అంటే -3/2, m అంటే -2 × x - 4 అంటే 2 LCM 2y - 3, ఈ 2 ఇటు మల్టిప్లై అయితే 4 -4x 4 4 = 16, ఇటు వస్తే 4x + 2y - 19 = 0. నెక్స్ట్ ఇది 2 మార్క్స్కి ఇంపార్టెంట్. Find the value of k if the line 2y = 5x + k is a tangent to the parabola y² = 6x. అంటే గివెన్ పారాబోలా ఏందమ్మా y² = 6x. ఈక్వేషన్ 1 కంపేరింగ్ విత్ y² = 4x, దట్ ఈస్ 4a = 6, a = 3/2.
గివెన్ లైన్ ఏందమ్మా 2y ఈక్వల్ టు 5x ప్లస్ k. y ఉంటే 2 ఇట్ మల్టిప్లై అయితే 5/2x ప్లస్ k/2 ఈక్వల్ టు ఈక్వేషన్ 2. ఇట్ ఈస్ కంపేరింగ్ విత్ y ఈక్వల్ టు mx ప్లస్ c. దట్ ఈస్ m ఈక్వల్ టు 5/2, c ఈక్వల్ టు k/2. ఈక్వేషన్ 2 ఈజ్ ఏ టాంజెంట్ టు ద ఈక్వేషన్. మనకి ఏదైనా ఒక రేఖ పరావలయానికి స్పర్శరేఖ కావాలంటే ఫార్ములా ఉందమ్మా, c ఈక్వల్ టు a/m. అంటే c అంటే ఏంది k/2 ఈక్వల్ టు a అంటే 3/2/5/2. 2 క్యాన్సిల్ అయింది. అప్పుడు k/2 ఈక్వల్ టు 3/5. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే k ఈక్వల్ టు 3 2 6/5. నెక్స్ట్ ఇది కూడా 2 మార్క్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ టు ద పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ 4x విచ్ ఈజ్ ప్యారలల్ టు y మైనస్ 2x ప్లస్ 5 ఈక్వల్ 0. అంటే y స్క్వేర్ ఈక్వల్ 4x పరావలయానికి y మైనస్ 2x ప్లస్ 5 ఈక్వల్ 0 రేఖకు సమాంతరంగా గల అభిలంబ రేఖ సమీకరణం. గివెన్ పారాబోలా ఏందమ్మా y స్క్వేర్ ఈక్వల్ 4x, దట్ ఈస్ 4a ఈక్వల్ 4, a ఈక్వల్ 1. నార్మల్ ఈక్వేషన్ టు గివెన్ పారాబోలా ఎట్ y. నార్మల్ ఈక్వేషన్ ఏమవుతుందమ్మా y ప్లస్ ఎక్స్టీ ఈక్వల్ టు ఏటీ క్యూబ్ మైనస్ ప్లస్ 2at. అదే టాంజెంట్ అయితే అంటే స్పర్శరేఖ అయితే x మైనస్ వైటీ ప్లస్ ఏటీ స్క్వేర్ ఈక్వల్ 0. ఇదేమో స్పర్శరేఖకి, ఇదేమో అభిలంబ రేఖ అంటే నార్మల్ ఈక్వేషన్. ఇదేమో టాంజెంట్ ఈక్వేషన్, ఇదేమో నార్మల్ ఈక్వేషన్. ఏంది y ప్లస్ ఎక్స్టీ ఈక్వల్ టు 2at ప్లస్ ఏటీ క్యూబ్. దట్ ఈస్ y ప్లస్ ఎక్స్టీ ఈక్వల్ టు ఏ ప్లస్లో 1 పెడితే ఏమైందమ్మా 2t ప్లస్ t క్యూబ్. ఈక్వేషన్ 1 చూడండి. y మైనస్ 2k y మైనస్ 2x ప్లస్ k ఈక్వల్ 0 ఈజ్ ఏ నార్మల్ లైన్ ప్యారలల్ టు y మైనస్ 2x ప్లస్ 5 ఈక్వల్ 0. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏందమ్మా y మైనస్ 2x ప్లస్ 5 ఈక్వల్ టు 0కి సమాంతరంగా అన్నాడు కాబట్టి స్థిర పదం మనకి తెలియదు కాబట్టి ప్లేస్లో సమానంగా ఉంటే ఇవి x గుణకం y గుణకాలు మారవు కాబట్టి k స్థిర కాన్స్టాంట్ ప్లేస్లో k పెట్టుకున్నాం. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఫ్రమ్ 1 and 2 నుంచి t ఈక్వల్ టు ఏమైందమ్మా -2. ఎందుకు ఫ్రమ్ 1 అయింది y ప్లస్ ఎక్స్టీ మైనస్ 2 మైనస్ ఆఫ్ 2t ప్లస్ t క్యూబ్ ఈక్వల్ 0, y మైనస్ 2x ప్లస్ k. ఇదంతా స్థిర పదం. కేకి ఈక్వల్ y గుణకం 1, x గుణకం ఇక్కడ t అయితే ఇక్కడ -2 అంటే x ఈక్వల్ -2 అనుకోవచ్చు కదా. రిక్వైర్డ్ నార్మల్ ఈక్వేషన్ y ప్లస్ ఎక్స్ t అంటే -2 ఈక్వల్ టు 2t అంటే -2 ప్లస్ t క్యూబ్ అంటే -2 హోల్ క్యూబ్. అంటే y మైనస్ 2x ఈక్వల్ టు -4 -8 అంటే -12. ఈ రెండింటి వస్తే ఏమవుతుందమ్మా 2x మైనస్ y మైనస్ 12 ఈక్వల్ 0. ఇదే మనకి కావాల్సిన ఈక్వేషన్. నెక్స్ట్ ఇది అంత ఇంపార్టెంట్ లేదు క్వశ్చన్, మీరు నోట్స్ రాసేసుకోండి. షో దట్ ద లైన్ 2x మైనస్ y ప్లస్ 2 ఈక్వల్ 0 ఈజ్ ఏ టాంజెంట్ టు ద పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ 16x. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆల్సో. అంటే y స్క్వేర్ ఈక్వల్ 16x పరావలయానికి 2x మైనస్ y ప్లస్ 2 ఈక్వల్ 0 స్పర్శరేఖ అవుతుందని చూపి స్పర్శ బిందువు కనుగొనండి. గివెన్ లైన్ ఏందమ్మా ఈజీగానే ఉంటుంది, ఇది నోట్స్ రాసేసుకోండి. ఓకే నెక్స్ట్ 2 మార్క్స్ అమ్మా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ 16x inclined at an angle 60 degrees with its axis and also find the point of contact. అంటే y స్క్వేర్ ఈక్వల్ 16x పరావలయానికి x అక్షంతో 60 డిగ్రీల కోణం చేసే స్పర్శరేఖ సమీకరణం కనుగొనము. స్పర్శ బిందువును కూడా కనుగొన్నాం. చూడనమ్మా ఇదొక పరావలయం ఇచ్చాడు y స్క్వేర్ ఈక్వల్ 16x. ఇది x యాక్సిస్ అనుకున్నాం. స్పర్శరేఖ x యాక్సిస్ అంటే అక్షరేఖ యాక్సిస్ అనేది టాంజెంట్తో ఇంక్లైన్డ్ అయింది ఎంత 60 డిగ్రీస్. అయితే ఈ స్పర్శరేఖ సమీకరణం అండ్ స్పర్శ బిందువు ఇక్కడ ఉన్న బిందువు కనుక్కోమంటుంది. గివెన్ పారాబోలా ఏందమ్మా y స్క్వేర్ ఈక్వల్ టు 16x, దట్ ఈస్ 4a ఈక్వల్ 16 అంటే a వాల్యూ 4. టాంజెంట్ ఈక్వేషన్ హ్యావింగ్ స్లోప్ m టు గివెన్ పారాబోలా ఈజ్ m. స్లోప్ అంటే వాళ్ళు ఎందుకు కలిగిందన్నమ్మా 60 డిగ్రీల కోణం ఇచ్చాడు కాబట్టి. అంటే y ఈక్వల్ టు mx ప్లస్ c ప్లేస్లో a/m రాసుకోవచ్చుగా. ఎందుకు c ఈక్వల్ టు a/m అంటే అర్థమైందమ్మా ఏదైనా ఒక రేఖ ఒక పరావలయానికి స్పర్శరేఖ కావడానికి ఏమైందమ్మా c ఈక్వల్ టు a/m అంటే c ప్లేస్లో a/m రాసుకున్నాం. హియర్ m ఈక్వల్ tan 60 డిగ్రీస్. tan 60 అంటే m ఈక్వల్ √3. m ఈక్వల్ √3 ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూషన్. y ఈక్వల్ √3x ప్లస్ 4/√3 అంటే ఎల్సిఎం ఎంతమ్మా √3 కాబట్టి √3 ఇంటూ √3 3x ప్లస్ 4. ఇటున్న √3 ఇటు వస్తే √3y ఈక్వల్ టు 3x ప్లస్ 4 అంటే 3x మైనస్ 4 మైనస్ √3y ప్లస్ 4 ఈక్వల్ 0.
పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా ఏందమ్మా, a/m² కామా 2a/m. ఏ అంటే 4, m² అంటే √3² కామా 2 ఇంటూ ఏ అంటే 4/√3 అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 4/3 కామా 8/√3 అనేది మనకి కావాల్సిన బిందువు. ఓకే.